మన బిడ్డల్ని లోకపరంగా మనం పోషించుకోవాలి కనుక ఉందండి. కానీ మొదటగా మనం ఏం చేయాలంటే దేవునికి సమయాన్ని అనేది మనం ఇచ్చేవారికి మనం ఉండాలండి. మనం 6 రోజులు కష్టపడుతున్నాం. ఏమంటే 7 రోజులు విశ్రాంతి దినం దేవుడు చెప్పాడండి, ఆజ్ఞగా ఇచ్చాడండి. ఆయన 6 రోజులు సృష్టించేసి చక్కగా మనకి ఏదైతే అవసరమో అన్నీ కూడా శూన్యంలోంచి కలుగును గాక అని చేసి ఆయన ఇది మంచిది అని చెప్పి తర్వాత 7వ రోజున ఆయన విశ్రమించాడండి. ఆ విశ్రమించినప్పుడు మనకు కూడా చెప్పాడు, ఆయన ఆదివారం విశ్రాంతి దినం అని చెప్పాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలో దేవుని చేత పంపబడి మన కొరకు మన పాపముల నిమిత్తమైన సిలువ వేయబడి చనిపోయి శ్రమ పొంది సిలువ వేయబడి చనిపోయి 3వ దినాన్ని ఆయన లేవడం మనం చూస్తామండి. ఏమంటే లేవడం మనం చూస్తాం. లేచిన తర్వాత మనకి ఆయన నిత్య జీవాన్ని ప్రసాదించడం మనం చూస్తామండి. అంటే మనకి ఎప్పుడు కూడా ఆకలి అనేది దప్పిక అనేది లేని ఒక ప్రదేశం, ఒక పరలోక రాజ్యం, ప్యారడైస్, ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభువు వారు ఉంటారు. తండ్రి కుడిపార్శ్వన ఎక్కడైతే ఆసనలే ఉన్నారో ఇప్పుడు ప్రజెంట్ అక్కడికి మనల్ని కూడా తీసుకోవడానికి ఆయన వస్తున్నారు. అంటే ఆయన చెప్తున్నారు, ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళే ముందు ముస్లిం ప్రజలందరూ చాలా ఆందోళనగా చూస్తున్న సందర్భంలో ఆయన అంటున్నారనమాట, ముస్లిం ప్రజలు ఏంటంతా దిగులుగా చూస్తున్నారంటే నేను వెళ్ళే చోటు మిమ్మల్ని తీసుకెళ్ళడానికి నేను మళ్ళా వస్తాను అని చెప్తున్నారు. అందుకే నా ప్రివియన్స్ ద్వారా ఆయన వచ్చారు. అక్కడ సమయాన్ని మనం అందరం ఏం చేయాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలండి. చూడండి 25 యేసుక్రీస్తు ప్రభువు వారు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఏమండి 10 మంది కన్యకలు అక్కడ బయలుదేరి సిద్ధంగా వెళ్ళారండి. కాకపోతే వారిలో యొక్క 5గురికి ఆ డ్యూటీల్లో నూనె లేకపోవడం మనం చూస్తున్నాం. 5గురికి నూనె సమృద్ధిగా ఉండడం మనం చూస్తామండి. అయితే అర్ధరాత్రి వేళ తండ్రి అయిన దేవుడు తన కుమారుని పంపించినప్పుడు ఆయన చూసేసరికి ఆ 5గురు సిద్ధపాటు కలిగిన వారు వెంటనే యేసుక్రీస్తు ప్రభువు వారిలో వెళ్ళి ఆ పెండ్లి విందులో పాల్గొనవచ్చుకున్నారండి. అయితే మిగతా 5గురు ఎంతో నిరాశతో మళ్ళా కొట్టుకోవడానికి వెళ్ళడం, తర్వాత అడ్డుకొట్టడం ఇదంతా చూశారు. అయితే ఆయన అంటున్నారు, అక్రమం చేయవల్ల నా ఎద్దడి నుంచి పొండి అంటున్నారు, మీరు ఎవరో నాకు తెలియదు పొండి అంటున్నారు. అందుకే ఆ మాట మనం పొందకుండా ఉండాలంటే మనం తప్పకుండా దేవుని సన్నిధానానికి వేగిరపడి వెళ్ళేవారిగా ఉండాలి. వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. అందుకని తప్పకుండా మనం వాక్యాన్ని విని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలని తండ్రిని మనం సహాయం అడిగేవారిగా ఉంటాం. గాడ్ బ్లెస్ యు ఆల్.